వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని బంగారంపేట సచివాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ ద్వారకానాథ్ రెడ్డి, సర్పంచ్ నాగేంద్ర రెడ్డిలు. అనంతరం సర్పంచ్ నాగేంద్ర రెడ్డిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తరతరాలుగా మరియు గడిచిన 5 సంవత్సరాలలో ఈ సర్వే ద్వారా ఏర్పడిన రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, సదస్సులోనే కొన్ని సమస్యలను పరిష్కరించడం హర్షించదగిన విషయమని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన రెవెన్యూ శాఖలో పలు తప్పుదాల కారణంగా సర్వే అని చెప్పి రీసర్వే పేరుతో పలు అక్రమాలకి పలు రైతులు వాళ్ళందరూ ఇబ్బంది పడ్డ కారణంగా ఆ రెవెన్యూ సర్వేలకి వల్ల ఇబ్బంది పడి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని తీర్మానించి గత నెల నుంచి ఈ నెల 8వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ఎన్ని రెవెన్యూ గ్రామాలు ఉన్నాయో అన్ని రెవెన్యూ గ్రామాలకి ప్రతిరోజు ఒక్కొక్క గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి వాటి సమస్యలు 45 రోజుల్లో అర్జీ ఇచ్చిన వెంటనే 45 రోజుల్లో పరిష్కరించే దిశగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమాన్ని రెవెన్యూ సదస్సుని తీసుకురావడం జరిగింది. దీంట్లో రైతులు వాళ్ళకి పొలాలు ఏదన్నా మారిపోయి ఉన్నా కానీ లేదా ఇంకేదన్నా ఆక్రమణలకు గురి ఉన్నా కానీ అక్కడ ఆ సదస్సుల్లో విచారించి వాళ్ళకి వెంటనే న్యాయం జరిగే విధంగా కృషి చేసేదానికి మన పెళ్లకూరు మండలం తహసీల్దార్ గారు ద్వారకానాథ్ రెడ్డి గారు, అదేవిధంగా సంతోష్ బాయ్ గారు, ఆర్ఐ గారు, అదేవిధంగా మిగతా సిబ్బంది ఈరోజు వచ్చి బంగారంపేట గ్రామ పంచాయతీలో బంగారంపేట గ్రామ రెవెన్యూ విలేజ్ లో ఈరోజు రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకొని వాళ్ళ సమస్యలు తీర్చుకుని పరిష్కార దిశగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో ఎల్పి నెంబర్లు అనేటివి పెట్టి వాటి వల్ల చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు. మా డిమాండ్ ఏంటంటే ఆ ఎల్పి నెంబర్లు రద్దు చేసి పాత విధానంలో సర్వే నెంబర్లు ఉంచితే బాగుంటుందని దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయి మా ఎమ్మెల్యే గారి ద్వారా దాన్ని రద్దు చేసేదానికి పాత పద్ధతిలోనే ఉండేదానికి జరిగేలా చేసేదానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.